హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ డాబా స్టైల్లో దాల్ ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 200 గ్రామ్స్ కందిపప్పు, 100 గ్రామ్స్ పెసరపప్పు, 100 గ్రామ్స్ శనగపప్పు వేసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి. అవి బాగా వాష్ చేసుకున్నాక అందులో తగినంత ఉప్పు, తగినంత పసుపు అండ్ వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ జీరాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే చాప్ చేసుకున్న గార్లిక్ని కూడా యాడ్ చేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం జింజర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాక అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాక అందులో 1 స్పూన్ కారం అండ్ జీరా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినాక అందులో చాప్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పుని కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా ఉండాలి. ఆ తర్వాత టొమాటోస్ అనేవి కుక్ అయినాక ఈ పప్పుని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పర్ఫెక్ట్గా పప్పులో మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకొని పప్పుని కాసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాలంటే అందులో ఇంకొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని పప్పు బాగా బాయిల్ అయినాక అందులో కొంచెం కసూరి మేథిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిక్స్ చేసుకొని అందులో లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, దాల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు తడకా ప్రిపరేషన్కి తడకా పాన్ని పెట్టుకొని అందులో 1 స్పూన్ ఘీ అండ్ జీరా అండ్ ఎండుమిర్చిని యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకొని అందులోనే 1/2 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాల్లో ఆ తడకా వేసుకుంటే అంతే, దాల్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అండ్ ఈ దాల్ ఫ్రై రైస్ తోటి కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.